దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 44వ కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మనము గమనించినట్లయితే, ఫరో కుమారులు దేవుని యొక్క బిడ్డలు ఎలాగా ఉండాలో, వారిని వారు తెలియపరుచుకుంటూ, వారి విశ్వాసాన్ని వారు కాపాడుకుంటూ, వారి యొక్క మాటలను తెలియపరుస్తూ దేవుని చేతిలో ఉంటే ఎలాగుంటుంది, ఈ లోకంలో ఉన్నటువంటి వారి వైపు తిరిగి చేతులు చాపితే ఎలాగుంటుంది అనేది ఈ కీర్తన ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనలోకి మనల్ని తీసుకుని వస్తుంది. చూడండి, 44వ కీర్తన 1వ వచనం 3వ వచనం చూడండి. 1 నుంచి 3 వరకు చదవండి. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు మాకు వివరించిరి. నీవు నీ భుజ బలము చేత అన్య జనులను వెళ్ళగొట్టి మా పితరులు నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక, గమనించు, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగచేసెను. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ దేవుని చేతిలో ఉంటే వారికి ఉన్నటువంటి సామర్థ్యము, వారికి ఉన్నటువంటి అంతస్తు, వారికి ఉన్నటువంటి డబ్బు, వారికి ఉన్నటువంటి విలువైనటువంటి ఆస్తులు, అంతస్తులు ఎన్నున్నా వారిని రక్షించలేవు. ఇశ్రాయేలీయుల జీవితంలో వారు సంపాదించుకోలేదు. దేవుడే వారికి సంపాదన, పాలుతేనే ప్రవహించు దేశము కనాను దేశము. అక్కడ చాలామంది ఉన్నారు. కివీలు, బెర్జీలు, అమోరీలు, మెస్పొతోమీయులు, ఫిలిస్తీన్లు చాలామంది ఉన్నారు. వారందరినీ అక్కడి నుంచి వెళ్ళగొట్టి వారికి స్వాస్యముగా ఆ భూమిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే, ఆదికాండము మనం చదివినట్లయితే, ఆదికాండము 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 18, 22 వరకు మనం చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. దేవుడు అబ్రహాం సంతానానికి ఇస్తానని చెప్పినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా పునాదులు గల పట్టణమును గురించి వారు ఎన్నో కలలుగా అన్నారు. ఈ పితరులందరూ దూరం నుంచి దాన్ని చూశారు. కాబట్టి ఈరోజు ఒక వ్యక్తిగత జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనం కూడా పరలోక రాజ్యానికి పోయేదానికి మనకు ముందుగానే ఆయన నేనుండు స్థలంలో మీరును ఉండులాగిన ఒక స్థలం మీ కొరకు సిద్ధపరచ వెలుచును అని చెప్పేశాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలి? మన ఆత్మీయ స్థితిని కాపాడుకుంటూ వాగ్దాన దేశానికి వెళ్ళాలి. వారు పితరులు చేయలేనటువంటి ఆస్తి, తల్లిదండ్రులు సంపాదించలేనటువంటి ఆస్తి దేవుడే వారికి సంపాద్యముగా, వారికి సంపాదన కలుగు చేసి వారిని స్థిరపరిచాడు. కొరహు కుమారులు ఏమంటాడంటే, ఈ కొరహు కుమారులు ఏమంటారంటే, నీవు నీ భుజబలము చేత అన్ని జనులను వెలగొట్టి మా పితరులను నాటితివి. జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు. వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారికి కటాక్షించితివి, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే
నీ ముఖ కాంతియే వారికి విజయం కలగజేసాను. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. దేవుని చేతిలో ఉంటే ఆయన నీకు ఎంతో సహాయకుడిగా ఉంటాడు, ప్రొటెక్షన్గా ఉంటాడు. 91వ కీర్తన 4వ వచనం చూడకుండా చెప్పగలరా ఎవరన్నా? 91వ కీర్తన 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. చదవండి ఆ మాట. 91వ కీర్తన 4వ వచనం చూడండి. ఎటువంటి మాట అది? అంటే దేవుని చేతిలో ఉంటే ఆయన వింగ్స్, ఆయన రెక్కలు, దేవదూతలు అందరూ కూడా నీకు ప్రొటెక్షన్గా ఉంటారు. చదవండి ఎవరైనా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఇది ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలగాలంటే నువ్వు ఆయన చేతిలోకి రావాలి. ఇశ్రాయేలీయులు దేవుని చేతిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు చాలామంది దేవుని చేతిలో నుంచి పక్కకి వెళ్ళిపోతే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు. ఒక వ్యక్తికి ఇల్లు కట్టించాలన్నా దేవుడే. 127 కీర్తన చెప్తున్నాడు, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఏంటో అక్కడ ఇంకో 2-3 మాటలు ఉన్నాయి. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. అంటే వారు తగిన టైంలో నిద్రపోతున్నారు, తగిన టైంలో తింటున్నారు, తగిన టైంలో పని చేసుకుంటున్నారు, తగిన టైంలో వారు నిర్ణయించిన టైంలో వారు తిరిగి ఎన్నో పనులు చేసుకుంటున్నారు. కానీ వారికి దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే వారు దేవుని చేతిలో ఉన్నటువంటి వారుగా దేవునికి కనబడుతున్నారు. నువ్వు ఎలాగున్నావు ఈరోజు? నేను ఎలాగున్నాను? ఆయన చేతిలో మనం ఉంటే ఆయన దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటాయి. చూడండి, యెరూషలేము అంతా కూడా భయంకరంగా తగలబెట్టేశారు. ఆ టైంలో షూషాను కోటలో ఉన్నటువంటి నెహెమ్యా రాజుకు గిన్నెందించే, ద్రాక్షారసం గిన్నెందించే, లేక ఆ పనిముట్లు, లేక ఆయనకి రాజుకి గిన్నెందించే అయినా, సహాయం చేసే అయినా, ఆహారం పెట్టైనా నెహెమ్యా ఎలాగున్నాడంటే చాలా దుఃఖముఖంతో ఉన్నాడు. రాజు అడుగుతున్నాడు, ఏమయ్యా నీకేమైంది? నీకేమన్నా జబ్బు చేసిందా? బాగలేదా? ఇంకేదన్నా ప్రాబ్లం అయిందా ఏంటి అని ఆయన అడిగితే, లేదు నా రాజా, నా పితరుల సమాధులు, నా పితరులు ఉన్నటువంటి గృహాలు, ఇండ్లు అన్నీ తగలబెట్టేశారు. నాకు దుఃఖం రాకుండా ఎలాగుంటుంది? దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఆయన ప్రార్థన చేశాడు నెహెమ్యా. రాజు నీకేం కావాలో కోరుకునేటట్లుగా దేవుడు నెహెమ్యాకి నీతి, ఆయన దక్షిణ హస్తం ఏంటంటే కరుణాహస్తం ఇచ్చాడట. ఏం హస్తము? కరుణాహస్తం ఇచ్చాడు నెహెమ్యాకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నుంచి మనమందరం కూడా చూడండి, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. నెహెమ్యా గ్రంథము పేజీ నంబర్ ముందు నుంచి 401, పేజీ నెంబర్ 401 ముందు నుంచి నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. పట్టణ ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములను రాళ్ళను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇవ్వుడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. ఏమ హస్తం అంటది? కరుణాహస్తము. జవన్ బిడ్లరా, ఈరోజు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కరుణాహస్తం, దక్షిణ హస్తం నీ మీదకి రావాలి. నీకు సహాయం చేయుటకు ఆయన నీ దగ్గరికి వచ్చుటకు ఇష్టపడే దేవుడు అంటున్నాడు. అందుకే ఇశ్రాయేలీయులకి దక్షిణ హస్తం ఇచ్చాడు. గద్ద రెక్కల నుంచి వారిని మోసుకొని వచ్చినట్లుగా ఉంది. ఆయన సంకన పెట్టుకొని ఒక తల్లి
బిడ్డని సంకన పెట్టుకొని ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చినట్టుంది. అది వారు తెలుసుకోలేకపోయారు, ఇశ్రాయేలు తెలుసుకోలేకపోయారు. ఆయన ఐగుప్తు దేశము నుంచి ఒక శ్రేష్టమైన ద్రాక్షావళిని తెచ్చి సత్తువు గల భూమిలో నేను నాటితే మీరు కారు ద్రాక్షలు కాయటకు కారణమేమని బాధపడ్డాడు యెహోవా దేవుడు. చూడండి ఎలాగున్నాయి మాటలు. కాబట్టి ఈరోజు మనము దేవుని హస్తములో ఉంటే ఆ హస్త బలము, ఏ హస్తము ఈ నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా ఆ హస్త బలము నుండి నీకు విరోధముగా ఏ కార్యము జరగదు. దేవుని హస్తబలం ముందు ఏది కూడా నీకు హాని ఎంత మాత్రము చేయలేదు. కాబట్టి ఆయన హస్తములను ఉండాలి. ఇర్మియా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటాడు, ఇదిగో ఇర్మియా, నువ్వు కుమ్మరవానింటికి వెళ్ళు, నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇజ్రాయేలు గురించి. కుమ్మరివాడు ఏంటంటే మట్టికి చేసినట్లు నేను మీకు చేస్తాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చదవండి, 1వ వచనం చదవండి. ఒక అద్భుతమైన మాటలు మీకు అక్కడ కనబడతాయి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజెప్పేదను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయించునకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండను చేసెను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అంటే దాని అర్థం ఏంటి? మనుషులందరూ మట్టితో సమానం దేవునికి. ఆదామును దేనితో తయారు చేశాడు? శారక అంటే శారక చెప్పేస్తుంది, మట్టితో చేశాడు. నేల మట్టితో నరుని సృజించెను అనుంది. ఆయన నాసికారంధ్రములో జీవాయు ఊదెను అనుంది. ఒక బొమ్మని మనము సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఇసుక తీసుకొని ఏ విధంగా బొమ్మలు తయారు చేస్తామో అదేవిధంగా దేవుడు తయారు చేశాడు మనిషిని. ఆ మనిషికి ఊపిరి పోసాడు, మట్టికి ఊపిరి పోసాడు, మట్టి మానవుడు. అందుకనే ప్రసంగి గ్రంథంలో బావి దగ్గర తాడు, చక్రము, కుండ ఇవన్నీ ఆయన జ్ఞాని కాబట్టి ఆ విషయాలన్నీ కూడా రాసుకున్నాడు. జీవితంలో కుండ ఏ విధంగా ఉంటుంది, చక్రం, జీవిత చక్రం, తాడు, ఇవన్నీ బాడీలో ఉన్నటువంటి ఆ వెన్నుపూస తాడులాగా ఉంటుంది. ఈ పొట్ట ఏ విధంగా ఉంటుంది, కుండలాగా ఉంటుంది. ఈ శరీరం అంట్లో అవయవాలని అమర్చాడు దేవుడు. ఈ కుండ పగిలిపోతే ఎలాగుంటుందో, వెండి తాడు తిరిగిపోతే ఎలాగుంటుందో, బంధాలన్నీ తెగిపోతే ఈ శరీరంలోనే ఆ పాటలన్నీ కూడా వేరైతే ఎలాగుంటుందో అవన్నీ కూడా వివరిస్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే ఈ ఇర్మియా చెప్తున్నాడు, ఇర్మియాకి దేవుడు కుమ్మరవాడు మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేను. ఏం చేశాడంటే ఆ కుమ్మరవాడు బాగా అందంగా చేశాడు ఒక కుండని, ఆ కుండ పగిలిపోయింది చేతిలో. మరలా ఇంకా జిగటమన్ను వేసి దాన్ని ఇంకా అందమైన కుండ చేశాడు. ఈ 18వ కీర్తన క్షమించండి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగించునని, విరగొట్టునని, నశింపజేయునని ఏదో ఒక జనమును గురించి కానీ, జనమును గురించి కానీ, రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గురించి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయట మానిన ఎడల నేను వారికి చేయి నిర్దేశించిన కీడుని గురించి సంతాపడుదును. బాగా గమనించండి, ఈరోజు ఎక్కడ చూసినా మోసం,
చెయ్య ఏ చెయ్యమంది? దొంగ చెయ్య, భర్త జోబిలో దొంగతనం. అర్థమవుతుందా? ఇరుగు పొరుగు వారి యొక్క ఆస్తుల్లో, లేక ఇరుగు పొరుగు వారి యొక్క కట్లలో, ఇరుగు పొరుగు వారి యొక్క తోటల్లో, ఇరుగు పొరుగు వారి చెట్లలో ఏం చేస్తాం? మనం అడగకుండా కోస్తాం. అవునా కదా? పుచ్చకాయలు తోట వేసాము, నువ్వు పోయి అడగతావా? ఎన్నో పుచ్చకాయలు ఉన్నాయి కదా, ఒక పుచ్చకాయ తింటే ఏమనుకోరు అనుకుంటారు. వాటర్ మిలాన్ కదా, దాహం తీరుస్తుందని పగలు కొట్టుకొని తింటావు. కానీ ఆ తోట మళ్ళీ నిన్నేమంటాడు? అడిగితే అడిగితే ఇస్తాడు కదా. చూడండి దేవుని బిడ్డలారా, దొంగ దోచుకునేదానికి వస్తాడంట, అబద్ధం చెప్పేదానికి వస్తాడంట, హత్య చేసేదానికి వస్తాడు, నాశనం చేసేదానికి వస్తాడు. కానీ దేవుడు ఎందుకు వచ్చాడంటే నీకు ప్రాణం పెట్టేదానికి వచ్చాడు. నిజం చెప్పాడు ఆయన. నేను పరలోకం నుంచి పంపబడినటువంటి దేవుని కుమారుడిని అని చెప్పినటువంటి దేవుడు ఆయన. నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనదని చెప్పుటకు ఆయన వచ్చాడు. నిన్ను నన్ను రక్షించేదానికి వచ్చాడు ఆయన. ఈరోజు మనం దేవుని సన్నిధానంలో దశంభాగం దొంగతనం చేస్తాం. మనకు తెలియకుండా మనం అనేక విషయాల్లో దేవునికి ఇష్టం లేనటువంటి పనులు చేస్తాం మన చేతులతో. అందుకే ఆయనకి చేతులకి గాయాలు పెట్టారు. మనం చేసిన కార్యాలను బట్టి మన అతిక్రమ క్రియలు ఆయన మీద మోపారు. అందుకే కాలంలో ఎట్లట్లట్టు తిరుగుతావు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. తర్వాత మరలా ఏమంటావు? క్షమించు ప్రభు అంటావు. నేను మనమందరం కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం నాలుగుతో, ఏం మాట్లాడలేదంటాం. అవునా కదమ్మా? చెప్పండి. ఇక్కడ చెడ్డ మాటలు తిట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఉండరా? చెడ్డ మాటలు రావా మీకు అంటే ఆ టయానికి వస్తాయి పాస్టర్ అంటాం. ఏ టయానికంట? ఏ టయానికి వస్తాయమ్మా? గొడవలు వేసేటప్పుడు వస్తాయి. ఇప్పుడు రావు. ఇప్పుడంతా బాగుంటాం, పౌడర్ పూసుకుంటాం, మంచిగా నీట్గా అన్నీ రెడీగా నీట్గా అన్నీ ఉంటావు. కానీ ఆ తగు పడుతుంది చూడు, అప్పుడు ఏం చేస్తావు? ఎట్లా మారిపోద్ది నోరు. అప్పుడు నువ్వు ఎవరి చేతిలో నుంచి జారిపోతున్నావు? ఆదాము దేవుని చేతిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? అదే జీవితం మనకు కూడా జరుగుతుంది. ఆదాము తోటలో నుంచి తరిమివేయబడ్డాడు. ఎందుకు తరిమివేయబడ్డాడంటే ఆ తోటకి ఏముందమ్మా? కంచె ఉంది. చప్పట్లు కొట్టి దేవుని ఎవరి చేతిలో ఉన్నాడు ఆదాము ఇన్ని రోజులు? ఈ తోట పండ్లని నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. ఆదాము ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదు. తల్లి తండ్రి చెప్పిన మాట ఈరోజు ఎంతమంది తింటున్నారు? పెద్దవాళ్ళు అయిన తర్వాత తిరుక్కునే రోజులు వచ్చేసి ఉన్నాయి. ఈరోజు ఇష్టం వచ్చినట్లుగా భావించే భావాలకి, వారి ఆలోచనలకి వారు ఇష్టం వచ్చినట్లుగా తిరిగి దెబ్బలు తిని తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి తల ఉంచుకొని వచ్చే రోజులు ఉన్నాయి. తప్పైన కుమారుడిలాగా. దేవుని బిడ్డారా, బాగా గమనించండి. ఆదాము ఎంత ప్రాధాయపడి ఉంటాడో బయట చేరి. ఆ తోటలో నుంచి చర్మపు చొక్కాలు ఆదాముకి కుట్టించి బయటికి తరిమేసేటప్పుడు దేవుడిని ఎంత వేడుకో ఉంటాడు ఆదాము. విన్నాడా దేవుడు? ఏమి ఇన్ని రోజులు చల్లపూట ఆయన వచ్చి ఆదాముతో ముచ్చటి పడేవాడు, మాట్లాడేవాడు. దేవుడే ఆదాముతో మాట్లాడుతున్నాడు, ఆదామా ఆదామా అని. కానీ ఇప్పుడు ఆదాము మాట్లాడితే చెప్పండి, ఆదాము ప్రార్థన చేస్తే, ఆదాము భక్తిగా ఉంటే 930 సంవత్సరాలు ఆదాము బ్రతికినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ తోటలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత భూమికి శాపం వచ్చింది, పాముకి శాపం వచ్చింది, భూమికి శాపం వచ్చింది, అవ్వకి శాపం వచ్చింది, ఆదాముకి శాపం వచ్చింది. అర్థమవుతుందా? పాముకి శాపం వచ్చింది, భూమికి శాపం వచ్చింది, అవ్వకి శాపం వచ్చింది, అలాగే ఆదాముకి కూడా శాపం వచ్చింది. దేవుని చేతుల నుంచి వెళ్ళిపోవడం అన్న. వారి చేతులతో ఆకులు అలములు కట్టుకొని వారు
వస్త్రాలు ధరించినట్లుగా దేవునికి కనబడ్డారు. కానీ దేవుని చేతులతో చర్మపు చొక్కాలు కుట్టించి ఇచ్చానని ఉంది అక్కడ బైబిల్లో. ఏం వస్త్రాలంట? ఈరోజు ఆయన ఫస్ట్ టైలర్, ఆయనే ఫస్ట్ గుడ్డలు కుట్టింది ఎవరు? దేవుడే. అది ఎవరికి తెలీదు. ఆ టైలర్ గొప్ప, ఈ టైలర్ గొప్ప, మా టైలర్ చాలా గొప్పగా బల కుడతాడని యేసు ప్రభు ఒక్కసారి తండ్రిని దేవుడు ఆ కుట్టించి ఇచ్చిన వస్త్రాలు ఎన్నో సంవత్సరాలు వచ్చాయి. దాన్ని చూసి ఆదాము అవ్వలు కుట్టుకున్నారు వస్త్రాలు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. దేవుని చేతిలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తే ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. సామెతల గ్రంథం 3:16 చూడండి. సామెతల గ్రంథం 3:16. సామెతల గ్రంథం 3:16 త్వరగా చూడాలి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి. అంటే జ్ఞానము చేతిలో జ్ఞానం అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఈ జ్ఞానం అనబడినటువంటి యేసుక్రీస్తు యొక్క చేతిలో ఏముంది? కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉంది. ఏముందమ్మా? ఎడమ చేతిలో ఏముంది? ప్రభువా నువ్వు తొందరగా నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను కొద్ది రోజులన్నా బాగా సంతోషంగా బ్రతికి చచ్చిపోవాలనుకుంటున్నానయ్యా. నాకు దీర్ఘాయుషం పడలేదు. కానీ వింటారా? ఏం చేయి కావాలంటే ఇప్పుడు ఎడం చేయి కావాలా, కుడి చేయి కావాలా? నీకు చెప్పమ్మా. యేసయ్య కుష్ఠరోగికి ఏ చేయి ఇచ్చాడు? కుష్ఠరోగికి ఎడం చేయి ఇచ్చాడు, కుడి చేయి ఇచ్చాడు. నువ్వు ఇస్తావా కుడి చేయా? చెప్పండి. కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత యేసు ప్రభు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన దిగి వస్తూ ఉంటే ఆ కుష్ఠరోగి యేసు ప్రభు వచ్చే మార్గంలో ఉన్నాడు. ఆ మార్గంలో యేసు ప్రభు కాళ్ళ మీద పడ్డాడు. యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని చెప్పి ఆ కుష్ఠరోగి అడిగితే తక్షణమే నువ్వు శుద్ధిని కావడం నాకు ఇష్టమే అని చెప్పి తక్షణమే నువ్వు వాడిని ముట్టి చెయ్యి ఇచ్చాడు. దేవుడు పలకరిచ్చాడు, పట్టుకున్నాడు. స్వస్థత వాడికి కలిగింది. పేతురు నీటి మీద నడిచి పేతురు నీటి మీద నడిచి ఆయన భయపడి గాలిని చూచి భయపడి మునిగిపోసాగినప్పుడు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు యేసు ప్రభు ఏం చేశాడు? ఏం చేయించాడు? చెప్పండి అమ్మా. ఎన్నో ఫోటోలు చూసింటారు మీరు. పేతురు నీళ్ళలో మునిగిపోయి పట్టుకున్నప్పుడు చూడండి, ఆయన కుడి చేయినిచ్చి లేపాడు, పైకి నీళ్ళ మీద నిలబెట్టాడు. ఈరోజు నీకు ఏ చేయి కావాలి? కుడి చేయి కావాలి, ఎడం చేయి కావాలి? ఎడం చేతిలో డబ్బులు ఉంటాయి. అంగడికి వెళ్ళి, ఒక షాప్కి వెళ్ళి, ఉదయాన్నే వెళ్ళి నువ్వు 10 రూపాయలు కానీ, ఒక 100 రూపాయలు కానీ ఎడం చేతితో ఇచ్చావనుకో, వాడు ఏమంటాడమ్మా? పద్మక్క ఏమంటాడు? కుడి చేత్తో ఏమంటాడు? ఏమో యోహానా, ఎడం చేయి దరిద్రం అంట. అవునా? కానీ దేవుని దృష్టిలో ఎడం చేయిలో డబ్బులు ఉంటాయి కానీ కుడి చేతిలో డబ్బులు ఉండవు. కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉంటుంది. ఆయన కుడి హస్తము నిన్ను పట్టుకుంటుంది, లేవనెత్తుతుంది, బలపరుస్తుంది, దీవిస్తుంది, గొప్ప చేస్తుంది, నీ పరిస్థితులన్నీ మారుస్తుంది. నువ్వు మరలా అనేక పట్టణాన్నే కట్టాడు కరుణాహస్తం వస్తే. యెషయా గ్రంథం 41వ అధ్యాయము యాకోబు గురించి మాట్లాడుతూ, నీతి అను దక్షిణ హస్తం నేను నీకు ఇస్తా. ఏమంటున్నాడు? నీతి అను దక్షిణ హస్తం ఇస్తా. నువ్వు జలముల్లో పడి వెళ్ళినను, అగ్నిలో పడి వెళ్ళినను, ఇంకా నువ్వు నదిలో పోయినా నీకు ఏ హాని కూడా నిన్ను ఏం చేయలేవు. ఎందుకంటే నా హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఏం హస్తం అంటే నీతి అను దక్షిణ హస్తం. తోమాకి ఏ చేతులు ఇచ్చాడు? 2 చేతులు చూపించాడు. అనుమానం, మనకు అనుమానాలు ఎక్కువ. కుటుంబంలో భర్త మీద అనుమానం, భార్య మీద అనుమానం, బిడ్డల మీద అనుమానం, ఇరుగు పొరుగు వారి మీద అనుమానం.
అంతా అనుమానమే. కానీ అలాంటి వ్యక్తి భారతదేశానికి వచ్చి ఎంతో సేవ చేశాడు. ఆయన తోమా. ఎవరైనా తోమా గారు సన్ థామస్ మౌంట్ పోయారా? సన్ థామస్ మౌంట్ భారతదేశంలో ఆయన పేరు ఉంది. తోమా చర్చికి వెళ్ళాను. ఆయన ఏమన్నాడంటే, శిష్యులందరూ వచ్చి మేము యేసు ప్రభువుని చూసాం, యేసు ప్రభు మా దగ్గరకు వచ్చాడు, యేసు ప్రభు మాతో మాట్లాడాడు అని అంటే, బలవాళ్ళే ఆయనకి గాయాలు ఉంటాయి, ఆయన కాళ్ళకి గాయాలు ఉంటాయి, చేతులకు గాయాలు ఉంటాయి. అందులో నేను పెట్టి చూడాలి, అప్పుడే నేను నమ్ముతాను. దేవుని బిడ్డలారా, ఈ దినమందు నీ జీవితంలో దేవుని యొక్క విషయంలో ఎంత ఆయన నమ్ముతావో, ఆయన కరుణా హస్తము, ఆయన దక్షిణ హస్తము, ఆయన గాయపడిన హస్తములు ఈ తోమాకి ఇచ్చి చూపించాడు దేవుడు. ఎంతో ఆయన కరుణామయుడు, శాంతపరుడు, శాంతమూర్తి, దయగలిగిన దేవుడు. అనుమానంలో ఉన్నటువంటి వారికి, వినుభూతంలో ఉన్నటువంటి వారికి, నిరుత్సాహం నిస్పృహలో ఉన్నటువంటి వారికి ఆయన చేయనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ దినం ముందు నీకు కూడా ఇస్తాడు. నిన్ను కూడా ఆయన లేవనెత్తుతాడు, నిన్ను కూడా ఆయన పట్టుకుంటాడు. ఇజ్రాయేలుని ఆయన చేత్తో నాటాడు. నేను ఐగుప్తు దేశం నుంచి ఒక శ్రేష్టమైన ద్రాక్షావళిని తెచ్చి సత్తువగల భూమితో సత్తువగల భూమిలో నేను నాటితే అన్నాడు. నాటితే అంటే దేంతో నాటుతాడు? తోటమల్లి కత్తో తీసుకొని, లేకపోతే గడపార తీసుకొని, పార తీసుకొని ఏం చేస్తాడు? త్రువ్వి చేతులతో నాటి దానికి చేతులతో మట్టి వేస్తాడు. అలాంటి ప్రేమమూర్తి మన ప్రభు. ఆయన చేతుల హస్తాలలో మనం పెరగాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు అందుకే ఈ 44వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట అంటాడు. ఫరో కుమారులు 3వ వచనంలో అంటాడు, వారు తమ ఖడ్గమ చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, ఏంటంట, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసెను. హల్లెలూయా. ఈరోజు నీకు విజయం కావాలంటే నువ్వు ఎవరి చేతిలో ఉండాలి? చూడుము, నా అరిచేతులు నిన్ను చెక్కున్నా, రక్షింప నేరకు నా హస్తము కురచగా లేదు, విననేరకు నా చెవులు మందగించలేదని చెప్తున్నాడు. నేను గుప్పిలి విప్పితే జీవరాశులన్నీ కూడా తృప్తి పొందుతాయి. ఆయన చెయ్యిలో ఉన్నటువంటి అంత గొప్ప శక్తి. ఒక చిన్న ఇసుక రవ్వని తీసుకొని చేతిలో పెట్టుకోండి, అలాంటిది భూమి దేవుని దృష్టికి. ఇసుక రవ్వలు ఉన్నాయి కదమ్మా, ఏం పెద్ద బాబా, ఏమి ఒక చిన్న ఇసుక రవ్వ, ఇసుక ఒక చిన్న రేణు, దాన్ని తీసుకొని చేతిలో పెట్టుకొని ఊరితేనే ఏమవుతుంది? అది ఎగిరిపోతుంది. నువ్వు ఆ దేవుడైనటువంటి సృష్టికర్త ఆ మైండ్లో నువ్వు వచ్చి ఒక 2-3 ఇసుక రవ్వలను చూసుకో, ఎలా ఉంటుంది చేతిలో పెట్టుకుంటే. దేవుని బిడ్డారా, అంత గొప్ప దేవుడు మన దేవుడు. భూమిని ఆయన ఆకాశంలో వేలాడదీశాడు. ఆయన దానికి కక్షలు పెట్టాడు. సముద్రానికి ఆయన ఎల్లలు వేశాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో భూమికి పునాదులు వేసింది ఎవరో అని చెప్తున్నాడు. ఆయన యోబుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన చేయి నీకు ఇస్తున్నాడు. ఆయన చేతి యొక్క బలము చేత నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు అనుకుంటున్నావు నా చేతిలో మనుషులు ఉన్నారు, కొంతమంది బెదిరిస్తుంటారు, నా వెనక చాలామంది బలగం ఉంది. కాదు, ఇక్కడ ఫరో కుమారులు అంటారు, వారి బాహువు కాదు, వారి బలం కాదు, వారి కత్తి చేత కాదు, వారి శక్తి చేత కాదు, దేవుని యొక్క హస్తబలము, దక్షిణ హస్తబలము. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందరూ లేచి నిలబడదాం. ఈరోజు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఎవరి బలమును నువ్వు ఆశ్రయించా, ఎవరి బలమును నువ్వు నీ జీవితంలో నువ్వు
దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఉండి ఎవరి బలమును స్వాధీనపరచుకోవాలని, ఎవరి యొక్క దేవుని యొక్క శక్తి పొందుకోవాలని, దేవుని శక్తి ఎలాగ పొందుకోవాలని, దేవుని యొక్క మాటలు ఎలా పొందుకోవాలని, ఏ శక్తితో నువ్వు నింపబడుతున్నావు, ఏ శక్తితో నువ్వు నిలవబడుతున్నావు, ఏ శక్తితో నువ్వు మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఆయన హస్త బలము చేత నిన్ను బలపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క వాక్యమును బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించునుగా.